తెలుగింటి వంటలకి స్వాగతం। ఇవాల్టి వీడియోలో మనం ఓవెన్ లేకుండా ఇంట్లోనే ఈజీగా ఎగ్ పఫ్ని ఏ విధంగా తయారు చేసుకోవాలనేది ఈ వీడియోలో మనం తెలుసుకుందాము। దీని తయారీ కోసం ముందుగా ఒక మిక్సింగ్ బౌల్లో ఒక 1 కప్ మైదాని ఈ విధంగా జల్లించుకోవాలి। ఇలా జల్లించుకున్న మైదాలో ఒక 1 టేబుల్ స్పూన్ ఆయిల్ని వేసుకుందాము। అలాగే చిటికెడు సాల్ట్ని కూడా యాడ్ చేసుకుందాం। ఇప్పుడు కొద్దిగా వాటర్ని యాడ్ చేసుకుంటూ పిండిని చపాతీ ముద్దలా కలుపుకోవాలి। వాటర్ని ఒకేసారి కాకుండా కొద్దిగా కలుపుకుంటూ ఈ విధంగా పిండిని తయారు చేసుకోవాలి। ఇలా పిండి అంతా కలుపుకున్న తర్వాత దీనిపై నుంచి కొద్దిగా ఆయిల్ వేసి మళ్ళీ ఒకసారి కలుపుకోవాలి। ఈ విధంగా పిండిని తయారు చేసుకుని పక్కన పెట్టుకోవాలి। ఇప్పుడు స్టవ్ వెలిగించుకుని ఒక కడాయి పెట్టుకుని అందులో ఒక 1 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసి హీట్ చేసుకోవాలి। ఆయిల్ హీట్ అయిన తర్వాత ఒక 1/2 టేబుల్ స్పూన్ జీలకర్రని వేసి ఫ్రై చేయాలి। కాస్త ఈ విధంగా ఫ్రై అయిన తర్వాత ఇప్పుడు ఇందులో కట్ చేసి పెట్టుకున్న ఒక మీడియం సైజ్ ఉల్లిపాయ 2 పచ్చిమిరపకాయలని సన్నగా తరిగి పెట్టుకుని వేసుకోవాలి। ఇప్పుడు ఇందులోనే ఒక 1/2 టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ని కూడా వేసుకుని పచ్చి వాసన పోయేంత వరకు ఫ్రై చేసుకోవాలి। మంటని మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని పచ్చి వాసన పోయేంత వరకు ఫ్రై చేసుకోవాలి। ఇలా ఫ్రై అయిన తర్వాత ఇందులో ఒక 1/2 టేబుల్ స్పూన్ కారాన్ని యాడ్ చేసుకోవాలి। అలాగే ఒక 1/2 టేబుల్ స్పూన్ గరం మసాలా పౌడర్, చిటికెడు పసుపు, సరిపడినంత సాల్ట్ వేసుకోవాలి। ఇవన్నీ కూడా కలిసేలాగా ఒకసారి మొత్తం అంతా కూడా కలుపుకోవాలి। ఇలా కలుపుకున్న తర్వాత కొత్తిమీరని కూడా వేసుకొని మళ్ళీ ఒకసారి మొత్తం అంతా కలుపుకోవాలి। ఇలా కలుపుకున్న తర్వాత స్టవ్ ఆఫ్ చేసి పక్కన పెట్టుకుందాము। ఇప్పుడు మనం ముందుగా కలిపి పెట్టుకున్న పిండిని ఈ విధంగా కాస్త పొడిపిండి వేసుకొని చపాతీలా స్ప్రెడ్ చేసుకోవాలి। పొడిపిండి కాకపోయినా ఆయిల్ని అప్లై చేస్తున్నా సరే మనం చపాతీలా చేసుకోవాలి। ఈ విధంగా పెద్ద చపాతీలా చేసుకున్న తర్వాత దీన్ని 4 వైపులా కూడా సైడ్స్ కట్ చేసుకోవాలి। స్క్వేర్ షేప్లో మనం దీన్ని కట్ చేసుకోవాలి। చూసారు కదా, ఈ విధంగా కట్ చేసుకున్న తర్వాత దీన్ని మళ్ళీ 4 భాగాలుగా కట్ చేసుకోవాలి। ఇలా కట్ చేసుకుని మళ్ళీ కాస్త పొడిపిండిని వేసుకుని ఒకదానిపైన ఒకటి ఈ విధంగా పెట్టుకుంటూ 4టిని కూడా ఒకదానిపైన ఒకటి ఈ విధంగా పెట్టుకుని చపాతీ కత్తో మళ్ళీ స్ప్రెడ్ చేసుకోవాలి। ఈ విధంగా రోల్ చేసుకోవాలి। కాస్త పొడిపిండిని యాడ్ చేసుకుంటూ దీన్ని మనం రోల్ చేసుకోవాలి। ఇలా రోల్ చేసుకున్న దాన్ని మళ్ళీ మధ్యలోకి 2 భాగాలుగా కట్ చేసుకోవాలి। ఇలా కట్ చేసుకున్న దాన్ని మళ్ళీ వెడల్పుగా కాస్త వెడల్పు వచ్చేలాగా రోల్ చేసుకోవాలి। ఇలా రోల్ చేసుకున్న తర్వాత మళ్ళీ దీన్ని కూడా 4 వైపులా కట్ చేసుకోవాలి। షేప్ వచ్చే విధంగా స్క్వేర్ లాగా మనం 4 వైపులా కట్ చేసుకోవాలి। చూసారు కదా, ఈ విధంగా కట్ చేసుకోవాలి। ఈ విధంగా షీట్స్ తయారైనాయి। ఇప్పుడు ఇందులో మనం ముందుగా తయారు చేసి పెట్టుకున్న స్టఫింగ్ని పెట్టుకోవాలి। స్టఫింగ్ పెట్టుకుని బాయిల్ చేసిన ఎగ్ని హాఫ్కి కట్ చేసుకోవాలి। హాఫ్కి కట్ చేసుకుని ఈ విధంగా ప్లేస్ చేసుకోవాలి। ఈ విధంగా పెట్టుకోవాలి।
ఇప్పుడు 4 వైపుల అంచులు కూడా క్లోజ్ చేసుకోవాలి. ఎగ్కి మధ్య భాగానికి ఈ విధంగా పెట్టుకుని దానిపైన వాటర్ని అప్లై చేసి ఒక్కొక్క అంచుని క్లోజ్ చేసుకోవాలి. వాటర్ని యాడ్ చేయడం వల్ల దీన్ని ఊడిపోకుండా ఉంటుంది. ఈ విధంగా 4 వైపులా కూడా అంటించుకోవాలి. మిగిలిన వాటిని కూడా ఇదే విధంగా మనం తయారు చేసుకోవాలి. ఈ విధంగా మధ్యలోకి పెట్టుకుని వాటర్ని అప్లై చేసుకుంటూ మిగిలిన 3 భాగాన్ని కూడా క్లోజ్ చేసుకోవాలి. వెడల్పుగా ఉన్న ఒక గిన్నెని తీసుకుని అందులో ఆయిల్ని ఈ విధంగా అప్లై చేసుకోవాలి, అంటుకోకుండా ఉండడం కోసం. ఇలా ఆయిల్ అప్లై చేసుకున్న తర్వాత మనం ముందుగా తయారు చేసి పెట్టుకున్న ఎగ్ పఫ్ని ఈ విధంగా ప్లేస్ చేసుకోవాలి. ఇప్పుడు స్టవ్ వెలిగించి అడుగు మందంగా ఉన్న కుక్కర్ని కానీ బాండీని కానీ పెట్టుకుని దాంట్లో ప్లేస్ చేసుకొని ఈ విధంగా మూత పెట్టి ఒక 5 నిమిషాల పాటు ప్రీ హీట్ చేసుకోవాలి. 5 నిమిషాల తర్వాత హీట్ అయిన తర్వాత మనం ముందుగా కలిపి పెట్టుకున్నటువంటి ఈ ఎగ్ పఫ్ని ప్లేస్ చేసుకొని మూత పెట్టి మంటని లో ఫ్లేమ్లో పెట్టుకొని ఒక 25 నుంచి 30 నిమిషాల పాటు కుక్ చేసుకోవాలి. 30 నిమిషాల తర్వాత చూసినట్లయితే ఈ విధంగా ఎగ్ పఫ్ అనేది బేక్ అయి ఉంటాయి. అంతే, ఇవి రెడీ అయినాయి. చాలా సింపుల్గా మనం ఓవెన్ లేకుండా ఇంట్లోనే ఎగ్ పఫ్ని ఈజీగా తయారు చేసుకోవచ్చు. ఈ రెసిపీ మీకు నచ్చినట్లయితే మీరు కూడా ట్రై చేయండి. మీ ఫీడ్బ్యాక్ నాకు పంపించండి. మరిన్ని రెసిపీస్ కోసం తెలుగింటి వంటల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.